కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. కేంద్ర సమాచార సంఘానికి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని అడుగుతున్నారు. మన కోసం 3 ప్రకటనలు ఇచ్చారు. వాటిలో ఏవి సరి అయినవి, పై స్టేట్మెంట్లలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. మొదటిది గమనిస్తే కనుక ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అంటున్నారు. నో, ఇది తప్పు. ఎందుకంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది బేసిక్ ఒక స్టాట్యూటరీ బాడీ, అది ఒక చట్టబద్ధమైన సంస్థ. దాని యొక్క ఏర్పాటు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం జరిగింది. 2005వ సంవత్సరంలో వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రకారం జరిగింది, కానీ రాజ్యాంగబద్ధ సంస్థగా కాదు. అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు. అండ్ సెకండ్ వచ్చేసి ఇందులో ప్రధాన సమాచార కమిషనర్ మరియు 10 మందికి మించని సమాచార కమిషనర్లు ఉంటారు అని అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. 1 + 10, సో టోటల్ వచ్చేసి 11 అనమాట. 1 చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ విత్ నాట్ మోర్ దెన్ 10 ఇన్ఫర్మేషన్ కమిషనర్స్. ఎస్, ఇది కరెక్టే. మూడోది వచ్చేసి ఇట్స్ మెంబర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ అంటున్నారు. నో, వాళ్ళు మళ్ళీ పునర్నియామకానికి అర్హులు కారు. బట్ ఇక్కడ ఎలిజిబుల్ అంటున్నారు, సో ఎలిజిబుల్ కాదు. సో ఏ తప్పు, సి తప్పు, బి ఒక్కటే కరెక్ట్. వాళ్ళు ఏది కరెక్ట్ అన్నారు, బి ఒక్కటే, కాబట్టి ఓన్లీ బి షుడ్ బి ద ఆన్సర్. అందుకని 97వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద సరైన జవాబు.